Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 27th July 2021. So the first one, the sixth death anniversary of former President APJ Abdul Kalam is observed on ఎప్పుడు చెప్తామండి ఇట్ ఈజ్ ఆన్ జూలై 27th. బేసిక్లీ మన ప్రెసిడెంట్ అయినటువంటి మన భారతదేశానికి 11th ప్రెసిడెంట్గా 2002 నుంచి 2007 వరకు 11th ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి మన అబ్దుల్ కలాం గారి డెత్ యానివర్సరీ ఎప్పుడు అని అంటే జూలై 27th. అదేవిధంగా ఈయన మన భారతదేశానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితే ఎనలేనివి. అదేవిధంగా ఈయనకి మొదటి నుంచి కూడా ఒక పర్టిక్యులర్ ఎయిమ్ ఉండేదండి. అదేంటి అనంటే ఆయన చనిపోయేంత వరకు కూడా టీచ్ చేస్తూనే చనిపోవాలి అన్నటువంటి భావన మొదటి నుండే ఆయనకు ఉండేది. ఆ విధంగానే 2015లో ఆయన ఐఐఎం షిల్లాంగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఒక స్టేజ్ మీద ప్రసంగాన్ని ఇస్తున్న సమయంలో ఆయన కార్డియాక్ అరెస్ట్కి గురయ్యి అప్పుడు చనిపోయారండి. అప్పుడు కూడా స్టిల్ హీ వాజ్ టీచింగ్. అప్పటికి కూడా ఆయన టీచ్ చేస్తూనే చనిపోయారు. ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ఫైనల్గా నెరవేరింది అని చెప్పొచ్చు. ఆ విధంగా ఈయన బర్త్ యానివర్సరీ ఎప్పుడండి అని అంటే ఇట్ ఈజ్ ఆన్ అక్టోబర్ 15th అండి. ఆయన బర్త్ యానివర్సరీని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే 2010వ సంవత్సరంలో 2010లో వరల్డ్ స్టూడెంట్స్ డేగా ప్రకటించింది. ఆయన చేసినటువంటి ఎనలేని కృషికి గాను ఆయన సర్వీసెస్కి కాంట్రిబ్యూషన్స్కి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తించి అక్టోబర్ 15 ఆయన బర్త్ యానివర్సరీ అయినటువంటి అక్టోబర్ 15న 2010వ సంవత్సరం నుంచి వరల్డ్ స్టూడెంట్స్ డేగా డిక్లేర్ చేసింది. ఆ విధంగా ఆయన బర్త్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ వచ్చేసి జూలై 27th అండి. అదేవిధంగా ఈయనకున్నటువంటి టైటిల్ వచ్చేసి ఏంటి అని అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఎందుకండి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనంటే ఈయన బేసిక్లీ ఆస్ట్రోనట్గా ఉన్నప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ని రూపొందించడంలో ఈయన ముఖ్య పాత్రని పోషించారు. ఆ విధంగా ఆస్ట్రోనట్ కాదండి, బట్ ఏరోనాటికల్ సైంటిస్ట్ అండి ఈయన. అలా ఆయన సైంటిస్ట్గా ఉన్నప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ అన్నటువంటి దాంట్లో దీనిని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయన ముఖ్య పాత్రను పోషించారు. ఆ విధంగా ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం అబ్దుల్ కలాం గారిని. అండ్ పీపుల్స్ ప్రెసిడెంట్గా కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారిని పేర్కొంటారు. ఈ విధంగా ఆయన రాసినటువంటి బుక్స్ వచ్చేసి వైడ్ వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. ఆయన ఆటోబయోగ్రఫీ ఆయన రచించుకున్నది వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నటువంటి పుస్తకం వచ్చేసి ఆయన ఆటోబయోగ్రఫీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, డూ రిమెంబర్. దీనితో పాటుగా ఆయన రాసినటువంటి ఇతరత్ర బుక్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఇగ్నైటెడ్ మైండ్స్ అండి. దీనితో పాటుగా విజన్ 2020, ఇది కూడా దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ బుక్స్ దట్ ఆర్ కంపోజ్డ్ బై ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి ఇట్ ఈస్ వింగ్స్ ఆఫ్ ఫైర్. క్లియర్ కదండి. ఈ విధంగా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగా ఆయన బర్త్ యానివర్సరీని వరల్డ్ స్టూడెంట్స్ డేగా అబ్జర్వ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ జూలై 27న ఏపీజే అబ్దుల్ కలాం గారి డెత్ యానివర్సరీ కూడా అబ్జర్వ్ చేస్తాం. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. renowned Hariprasad Swami passed away recently. Who is he? He is a spiritual leader. హరిప్రసాద్ స్వామి గారు స్పిరిచువల్ లీడర్. రీసెంట్గా ఈయన కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారండి. అయితే అలాంటి సమయంలో ఆయన హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్లోనే ఈయన చనిపోయారు. బేసిక్లీ హీ ఈజ్ ఫ్రమ్ వడోదరా, గుజరాత్ అండి. ఆ విధంగా అక్కడ ఆయన స్థాపించినటువంటి సమ్ అసోసియేషన్ దాని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే 27 నుంచి 31 వరకు 27 నుంచి 31 జూలై వరకు అంతిమ దర్శనం కోసం అని చెప్పేసి ఆయన బాడీని అలాగే ఉంచారండి. ఆగస్ట్ 1న అన్ని లాంఛనాలతో ఆయన యొక్క బాడీని క్రిమేట్ చేస్తారు. ఆ విధంగా ఈయన స్పిరిచువాలిటీలో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, అది అడిక్షన్ అయినా, అదేవిధంగా ఎడ్యుకేషన్ అయినా, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో ఆయన చేసినటువంటి సర్వీసెస్కి ప్రతిఫలంగా వడోదరా, గుజరాత్లో ఈ 27 నుంచి 31 వరకు ప్రజల యొక్క దర్శనం కోసం అని చెప్పేసి అంతిమ్ దర్శన్
అంతిమ దర్శనార్థం 27th నుంచి 31st వరకు ఏర్పాటు చేశారండి. ఆగస్టు 1న అన్ని లాంఛనాలతో ఆయన లాస్ట్ రైట్స్ని క్యారీ అవుట్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, 12th edition of Indo-Russia Joint Military Exercise Indra 2021 will be held at which of the following place? ఎక్కడ జరగబోతుందండి? ఓల్గోగ్రాడ్. ఈ ఓల్గోగ్రాడ్ అన్నటువంటిది రష్యాలో ఉన్నటువంటి ఒక సిటీ అండి. ఇది ఈ ఇంద్రా అన్నటువంటి ఈవెంట్ ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 13th వరకు 13 days ఈవెంట్ రూపంలో ఈ ఇంద్రా అన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ని మన భారతదేశం అదేవిధంగా ఈ రష్యా ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నటువంటిది 13 రోజుల పాటు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అనంటే ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 13th వరకు. అది కూడా ఓల్గోగ్రాడ్ అన్నటువంటి ప్లేస్లో, అది రష్యాలో ఉందండి. రష్యా యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ మాస్కో అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. బేసిక్లీ ఎప్పుడైనా సరే ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేసామనంటే దాని వెనకాల ఉద్దేశం ఏముంటుంది అనంటే, రెండు దేశాలు అనుకోండి, ఆ రెండు దేశాలకి చెందినటువంటి మిలిటరీస్ అవి ఎంతవరకు నెక్స్ట్ ఫర్దర్గా రాబోయేటువంటి డిజాస్టర్స్ని, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ అదేవిధంగా సడన్ వార్స్ అండ్ ఎక్స్ప్లోజన్స్ ఇట్లాంటివి సంభవించినప్పుడు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు అన్నటువంటి దానిని చెక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేస్తారు. దాంతో పాటుగా వాళ్లకు ఉన్నటువంటి ఆ దళాల యొక్క బలగాలు వీటిని కూడా అంచనా వేసుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ని ప్రతి సంవత్సరం కూడా కొన్ని 2 కంట్రీస్ మధ్య అవ్వచ్చు, 3 కంట్రీస్ మధ్య, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ అది మిలిటరీ ఎయిర్ ఫోర్స్లో అవ్వచ్చు, ఆర్మీలో, నావీలో ఇట్లా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి, Harappan city Dholavira has been inscribed on UNESCO World Heritage list. Belongs to which state? What is that state? And it is Gujarat. Basically ఈ విధంగా ఈ హరప్పన్ సిటీ అయినటువంటి ధోలవీరా అన్నటువంటిది గుజరాత్లో ఉన్నటువంటి సైట్ అండి. ఈ సైట్ అన్నటువంటిది గుజరాత్లో 3వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా పేరొందింది. ఇది వరకు కూడా రాణి కి వావ్ అని చెప్పేసి, అదేవిధంగా ఇంకొక హెరిటేజ్ సైట్ కూడా రాణి కి వావ్ విచ్ ఇస్ ఇన్ అహ్మదాబాద్. దీంతో పాటుగా ఇంకొక కల్చరల్ హెరిటేజ్ సైట్ కూడా గుజరాత్లో ఉందండి. ఈ రెండింటికి రికగ్నిషన్ వచ్చింది. దీనితో పాటుగా రీసెంట్గా ధోలవీరా అన్నటువంటి సైట్ హరప్పన్ సైట్ పేరులో ఉన్నటువంటి విధంగా ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ పీరియడ్కి చెందినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్ అండి. అయితే ఈ ధోలవీరాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి అనంటే, ఈ ధోలవీరా ఆ రీజియన్లో ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆర్నమెంట్స్కి కానీ జ్యువెలరీకి కానీ వాళ్ళు వాడినటువంటి గోల్డ్, అదేవిధంగా ఐవరీ, బీడ్స్, పర్ల్స్ అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ధోలవీరా అన్నటువంటి ప్రదేశంలో దొరికాయట. దీనితో పాటుగా బరియల్స్, వీళ్ళ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ అప్పుడు బరియల్ టెక్నిక్స్ కూడా డిఫరెంట్గా ఉండేవండి. ఇప్పుడు మనం అయితే పూడుస్తాం, లేదనంటే కాల్ చేస్తాం, క్రిమేట్ చేస్తాం, బరీ చేస్తాం. ఇలా కాకుండా అప్పట్లో పిట్ బరియల్ అని, పాట్ బరియల్ అని, డ్యూయల్ బరియల్ అని ఇట్లా డిఫరెంట్ బరియల్స్ ఉండేవి ఐవీసీ టైం పీరియడ్ అప్పుడు. ఈ బరియల్ ప్రాక్టీసెస్ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ అన్నవి ధోలవీరా రీజియన్లో ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనితో పాటుగా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ప్లేస్కి ఉన్నటువంటి కల్చరల్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో వాళ్ళు రీసెంట్గా ఇది మన భారతదేశానికి చెందినటువంటి 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీనిని గుర్తించారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో టోటల్గా 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి రికగ్నిషన్ ఇచ్చారండి. ఆ 40లో 32 వచ్చేసి కల్చరల్ సైట్సే 32 ఉన్నాయండి. మిగతా 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి దట్ ఈజ్ మిక్స్డ్ సైట్ అండి. కల్చరల్ కమ్ న్యాచురల్ సైట్గా ఇంకొకటి ఉంది. ఈ విధంగా టోటల్గా మన భారతదేశంలో ఇప్పటికీ 40 సైట్స్కి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అన్నటువంటిది ఇచ్చారు. 40th ఏంటి అని అంటే ఇట్ ఈస్
ఈ ధోలవీర గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీర వచ్చేసి 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా ఎల్లోరా కేవ్స్కి భారతదేశంలో మొట్టమొదట వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లభించినటువంటి ప్రదేశం ఏది అని అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అండి. రీసెంట్గా యునెస్కో వాళ్ళు 44th ఈ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ అన్నటువంటి దాన్ని, ఈ మీటింగ్ని చైనాలో జరుగుతుందండి. ఈ మీటింగ్ అన్నటువంటిది జూలై 31 వరకు జరుగుతుంది. అప్పటి వరకు ఈ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి వాటి యొక్క లిస్ట్ని ఫైనల్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. యునెస్కో యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See who has won Philippines' first Olympic gold medal with 55 kg weightlifting at Tokyo 2020 Olympic Games. Who is she? She is Hidilyn Diaz garu. హిడిలిన్ డియాజ్ గారు 55 kg కేటగిరీలో ఫిలిప్పైన్స్కి గత 97 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక మెడల్ కూడా లభించలేదండి. వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 97 years తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఈ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ అన్నటువంటిది లభించింది. అదేవిధంగా ఫిలిప్పైన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ మనీలా అండ్ ద కరెన్సీ ఈజ్ ఫిలిప్పైన్ పీజో. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ అండి. అయితే ఇడిలిన్ డియాజ్ గారికి గోల్డ్ మెడల్ అన్నటువంటిది లభించిందండి ఈ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో. అదేవిధంగా లియావో క్వియున్, చైనాకి చెందినటువంటి లియావో గారికి సిల్వర్ మెడల్ అన్నటువంటిది లభించింది ఈ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో. అదేవిధంగా జుల్ఫియా, కజకస్తాన్కి చెందినటువంటి జుల్ఫియా గారికి ఈ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ అన్నటువంటిది లభించింది. These are several other important things. Right. Next one. See who has won first women surfing shortboard gold medal. ఎవరికి వచ్చిందండి షార్ట్ బోర్డ్ గోల్డ్ మెడల్? వచ్చేసి యుఎస్ఏకి చెందినటువంటి క్యారిసా మూర్. ఈవిడకి రీసెంట్గా ఈ షార్ట్ బోర్డ్ సర్ఫింగ్ కాంపిటీషన్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ లభించింది. ఎందుకండి ఫస్ట్ ఎవర్ అని అన్నామంటే నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. రీసెంట్గా జరుగుతున్నటువంటి టోక్యో ఒలింపిక్స్లో ఇది వరకు ఉన్నటువంటి స్పోర్ట్స్తో పాటు 4 స్పోర్ట్స్ని కొత్తగా యాడ్ చేశారు. ఆ 4 స్పోర్ట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే స్పోర్ట్స్ క్లైంబింగ్ ఒకటి, అదేవిధంగా సర్ఫింగ్ ఒకటి, స్కేటింగ్ వచ్చేసి ఈ విధంగా టోటల్గా 4 గేమ్స్ని, దీనితో పాటుగా కరాటే, స్కేటింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, అదేవిధంగా సర్ఫింగ్, ఈ 4 స్పోర్ట్స్ని రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో యాడ్ చేశారండి. దాంట్లో గెలిచినటువంటి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళని ఫస్ట్ ఎవర్ అని అంటాం. ఇక్కడ కూడా క్యారిసా మూర్ గారి గోల్డ్ మెడల్ విజయాన్ని ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ సర్ఫింగ్గా ఈవిడ్ని పేర్కొనవచ్చు. ఈవిడ ఇదివరకు జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా 4 సార్లు మెడల్ని సాధించినటువంటి మహిళ. షీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ అండి. అయితే ఈవిడ సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి బియాంకా గారిని డిఫీట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించారు సర్ఫింగ్లో. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. ఇండియా హ్యాస్ వన్ హౌ మెనీ మెడల్స్ అట్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2021? టోటల్గా ఎన్ని మెడల్స్ గెలుచుకుందండి మన భారతదేశం? 13 మెడల్స్ని గెలుచుకుందండి. ఈ 13 మెడల్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఎన్ని అని అంటే 5 గోల్డ్ మెడల్స్ అండి. రీసెంట్గా దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి. ప్రియా మాలిక్ గారికి రీసెంట్గా ఈ రెజ్లింగ్ కేటగిరీలో 73 kg రెజ్లింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని సాధించారు. ఈవిడ మాత్రమే కాదండి, ఇంకా మన భారతదేశానికి చెందినటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. ఆ విధంగా టోటల్గా 13 గోల్డ్ మెడల్స్ని, అది కూడా విమెన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో 13 మెడల్స్ని సాధించి మన భారతదేశం అన్నటువంటిది 2nd పొజిషన్లో నిలిచింది. దీనికంటే ముందు మరి ఈ ఉమెన్ ఛాంపియన్షిప్స్లో 1st పొజిషన్లో ఏ దేశం ఉంది అని అంటే యుఎస్ఏ ఉందండి. 3rd పొజిషన్లో వచ్చేసి రష్యా 3వ స్థానంలో నిలిచింది. ఆ విధంగా రీసెంట్గా ప్రియా మాలిక్ గారు గోల్డ్ గెలవడం, ఇట్లా డిఫరెంట్
టోటల్‌గా ఎంతమంది ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ అనేవి ఎక్కడ జరిగాయండి అనంటే రీసెంట్‌గా బుడాపెస్ట్ హంగేరీలో ఈ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ అనేవి జరిగాయి. దాంట్లో టోటల్‌గా మన భారతదేశానికి వచ్చినటువంటి మెడల్స్ 13 అండి. గోల్డ్ మెడల్స్ వచ్చేసి 5 గోల్డ్ మెడల్స్. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. See who has named differently abled sportsman of the year at Indian Sports Honor for the year 2019. ఎవరికి వచ్చిందండి? ప్రమోద్ భగత్ గారికి ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఆనర్ 2019 అనేటువంటిది లభించింది. ఈయన మన భారతదేశానికి చెందినటువంటి పారా షట్లర్ అండి. ఇది వరకు కూడా ఈయన పారా డిఫరెంట్ పారా ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసి బ్యాడ్మింటన్ వరల్డ్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ని కూడా సాధించినటువంటి వ్యక్తి. ఈ రకంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ 2017 నుంచి ఇస్తున్నారండి. 2019ది ఇప్పుడు ఎందుకండి ఇచ్చారు అనంటే ఎప్పుడో దీన్ని డిక్లేర్ చేశారండి. కాకపోతే ఈ కోవిడ్-19 పాండమిక్ లాక్డౌన్ వల్ల ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం కొంచెం డిలే అయ్యింది. ఆ విధంగా ప్రమోద్ భగత్ గారికి రీసెంట్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. దీని ద్వారా ఈయన నెక్స్ట్ టోక్యోలో జరగబోయేటువంటి పారాలింపిక్స్, ఈ పారాలింపిక్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయండి? ఆగస్ట్ 24 నుంచి స్టార్ట్ అవ్వబోయేటువంటి టోక్యో పారాలింపిక్స్లో కూడా ఈయన భాగస్వామ్యం తీసుకొని ఉన్నారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, National Web Portal for Sharing R&D Facilities, that is iSTEM, has been launched by ఎవరు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై నరేంద్ర మోదీ. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఈ ఐస్టెమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారండి. ఐస్టెమ్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ సైన్స్ టెక్నాలజికల్ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ అండి. దిస్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐస్టెమ్. ఈ ఐస్టెమ్ అన్నటువంటి కాన్సెప్ట్ని లాస్ట్ జనవరి 2020లోనే దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి రీసెంట్గా ఇప్పుడు 1 year అయిపోయింది కదండి. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ఫేజ్ అండి. ఈ 2020 నుంచి 2021 వరకు ఫస్ట్ ఫేజ్గా డిక్లేర్ చేశారు. 2021 నుంచి నెక్స్ట్ ఇంకొక 5 years వరకు, దట్ ఈస్ అప్ టు 2026 వరకు ఈ ఐస్టెమ్ అన్నటువంటి కాన్సెప్ట్ని పొడిగించనున్నారు. ఎందుకు అనంటే దీంట్లో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. దీని ద్వారా ఏంటి అనంటే మన భారతదేశానికి చెందినటువంటి రీసెర్చర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఇన్నోవేటర్స్ వీళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని, అదేవిధంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని, వాళ్ళకి ఏ విధమైనటువంటి మోటివేషన్ అయినా కానీ వీటన్నిటిని కూడా కల్పించి మన భారతదేశం నుంచి మన ఇండిజీనియస్గా ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడానికి రీసెర్చ్లో సైంటిఫిక్ మేనర్లో వీటన్నిటిని కూడా ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఈ ఐస్టెమ్ అన్నటువంటి కాన్సెప్ట్ని నెక్స్ట్ ఇంకొక 5 years పాటు దీనిని ఎక్స్టెండ్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which ministry has launched web-based portal named pmcaresforchildren.in? ఎవరు లాంచ్ చేశారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎవరండి యూనియన్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? స్మృతి జుబిన్ ఇరానీ గారు దీనికి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. అయితే రీసెంట్గా ఈ వెబ్ పోర్టల్ pmcaresforchildren.in అన్నటువంటి వెబ్ పోర్టల్ ఏంటి అని అంటే ఇప్పుడు కేవలం ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాదండి, స్టేట్స్ అండ్ యూటీస్ కూడా సొంతంగా చొరవ తీసుకొని ఈ కోవిడ్-19 బారిన పడి పేరెంట్స్ చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఎవరైతే అనాథలు అవుతారో అలాంటి పిల్లలందరినీ కూడా సంరక్షించడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం కానీ, లేదు అనంటే మంత్లీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటికీ పెన్షన్ రూపంలో ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం కల్పించడం కోసం అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దానితో పాటుగా ఈ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే స్పెషల్గా ఈ పిఎం కేర్స్ ఫండ్ చిల్డ్రన్ పోర్టల్ అనేటువంటిది దేనికోసం అనంటే ఇట్లా కోవిడ్-19 బారిన పడి అనాథలైపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అలాంటి పిల్లలకి
ఫ్రీ ఎడ్యుకేషన్‌ని కల్పిస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, వాళ్ళు 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి 10,00,000 రూపీస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్. ఈ విధంగా ఆర్ఫన్స్ అయిపోయినటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నిటిని కల్పించేటువంటి పోర్టలే దట్ ఈజ్ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ .in. పీఎం కేర్స్ అన్నటువంటిది కూడా కోవిడ్-19 ఫస్ట్ వేవ్‌లో దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా ఏంటి అనంటే ఎవరైనా సరే పీఎం కేర్స్‌కి డొనేట్ చేయొచ్చు ఫండ్‌ని. సో దట్ ఆ ఫండ్స్ ద్వారా ఆ పీఎం కేర్ దాని దాని ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా ఇలాంటి యాక్టివిటీస్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది స్పెండ్ చేస్తుంది. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.